అంటే అంత గొప్ప వ్యక్తి సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. ఆనాడు 2001 సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నిక కొట్లాడాలన్నప్పుడు నేనున్నా కదా మీకు ఎందుకు అని చెప్పి ముందుకు వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా కూడా నిలబడి, ఆ రోజు ఇంకా మన పార్టీ ఇక్కడ బలంగా లేదు హైదరాబాద్లో, కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నేనున్నాను ముందుకు వచ్చిన నాయకుడు నరసింహారెడ్డి గారు. ఎందుకంటే జీవితంలో జయాలు, అపజయాలు, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ధీరోదాత్తంగా నిలబడాలి, ముంగటి కోతనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు. ఎత్తుకున్న జెండాను దించకుండా మరి మరణించేదాకా కొట్లాడిన నాయకుడు. కేసీఆర్ గారికి ఒక అన్నగా, నరసన్నగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలుచుకునేది. ఎక్కడనో నరసన్న అంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పే మాటలు, అట్లా కాదన్నా ఇట్లా మస్తుగా చూసినాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు పెద్దలు కేసీఆర్ గారికి, వారికి ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి.